అయితే మీరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా, కార్లో ఒక వీడియో చూసిన నేను. అంటే ఎప్పుడు లేచిపోయారు, అసలు ఏం పెళ్లి చేసుకున్నారు, ఏంది సంగతి అంటే అందులో చెప్తున్నారు కదా, ఈ కరుణ అన్నయ్య, ఈ కవిత, ఇంకో అమ్మాయి పేరు ఎవరి పేరు చెప్పారు, వీళ్ళందరూ ఎవరు అసలు? వాళ్ళందరూ మా డాన్సర్స్, డాన్స్ ఒక ఆయన అంటే డాన్సర్స్కి ఆర్గనైజర్ అనమాట, టీంకి పెద్ద ఆయన కరుణ అన్నయ్య. అంటే వైజాగ్లో మంచి నేమ్ కాదు. అప్పుడు ఆ వీడియోలో ఏం మాట్లాడారు ఒక్కసారి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? నాకు మాట్లాడాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, వీడియో చూడండి. మేమైతే పెళ్లి చేసుకున్నాం, మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్య, కవిత, శ్వేతారెడ్డి. ఈరోజు మీ వాళ్ళే పెళ్లి చేసుకోగలిగా. అండ్ ముఖ్యంగా కరుణన్య, మీరు మా కోసం చాలా హెల్ప్ చేశారు. మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము పాకెట్ మనీ తీసి మరి మాకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి రూమ్ తీసారు. మేమైతే ఇక్కడ మంచిగానే ఉన్నాం. నెక్స్ట్ నీది ఉంటుంది వర్ష. అదే అడుగుతా, బాగుంది. నాతో హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నా అంటాను. సరే సరే, ఆ వీడియో వేసుకుందాం ఒకసారి. ఆ వీడియో చూడండి మీరు. నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ వీడియో ఎందుకు వేసుకున్నారు మీరు? మేము అది అంటే టెంపుల్కి వెళ్ళామన్నా, జస్ట్ ఫన్ పర్పస్ మీద చేసాం. అది మామూలుగా ఏమైనా కంటెంట్ చేస్తుంటాం కదా, ఇది ఒక చిన్న కంటెంట్ కింద. కానీ మేము చూసిన వాళ్ళని, నిజంగా వీళ్ళిద్దరు లేచిపోతున్నట్టు, ఆ కరుణ అన్నయ్య ఎవరు అంత హెల్ప్ చేసిండు. అయితే ఇంకో విషయం మీరు మాట్లాడుకుంటా కవిత గురించి మాట్లాడారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ కవిత, మీ వల్లనే ఈ లవ్ ఏర్పడ్డది అని చెప్పేసి. కవిత వల్ల లవ్ ఏర్పడ్డది నిజంగా లేకుంటే? లేదు తను మాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు. కానీ కంటెంట్ చేసిరు అసలు ఎంత ఎక్సలెంట్ గా చేసిరు, నిజంగా నమ్మేస్తారు జనాలు. నమ్మేసి అది 8 మిలియన్స్ 9 మిలియన్స్ ఉంది నాకు తెలిసి. ఇంతమందిని పిక్చర్లను చేసిరు మీరు. లేదన్న, ఆల్రెడీ డిస్క్రిప్షన్ కూడా పెట్టాను అనేది ఫన్ అని. లాస్ట్ ఎవరు చూస్తారు, జస్ట్ మీరు టెక్స్ట్ పెట్టిరు అంతే. దాని తర్వాత ఓవరాల్ గా మీరు ఏం చెప్పలేరు కదా. అవునవును. అంటే ఎవరన్నా అడిగిరా మరి ఇట్లా? అంటే మీరు చాలా మంది అన్న, మాకేంట కర్ణాని అన్నారు ఆయనకి అయితే సో మెనీ కాల్స్ అంట. అసలు చాలా అన్న హెల్ప్ అయితే మాకు కూడా చేయండి అన్న అని తనకు తెలిసిన ఫ్రెండ్స్ నుంచి తనకి కూడా కాల్స్ వస్తాయండి. నెక్స్ట్ ఈ కవిత అన్న అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరు కాల్ ఎలా చేసావంటే అలా చేసావంటే అది చాలా మంది అడిగారంట కాల్స్ గా. కాదు, అది ఎందుకు చేయాలనిపించింది పర్టికులర్ గా అంత క్లారిటీకి ఎందుకు చేసారు అంటే అన్న, మనం రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ మీద కొంచెం ఏదైనా డిఫరెంట్గా థింక్ చేద్దాం అనుకున్నాం. ట్రెండ్ అవుతున్నాయి మ్యారేజ్ అయిపోయిన కొంతమంది ఇలా చెప్పడం, ఒక 2-3 చూసాను అనమాట. మనం ఈ డిఫరెంట్గా కొంచెం ఇలా చెప్దాం, నేమ్స్ బాగా యూస్ చేసి ఓవర్లెస్ చేద్దాం పిక్చర్స్ అని అనుకున్నాం. సో అలా ఆలోచించాం అనమాట. టెంపుల్కి వెళ్ళిన యాక్చువల్ అక్కడ సింహాచలం టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ వీడియో చేసాం కార్లో. ఆ వీడియో చేద్దామని చెప్పేసి చేయడం.